పెద్ది సినిమా విధ్వంసం భారతదేశ వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారని చెప్పాలి. శత్రువులు కూడా రామ్ చరణ్ గారు అంటే కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో కులం పిచ్చితో ఈ పిచ్చితో కొంతమంది మెగా ఫ్యామిలీని ద్వేషించేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా. ఆ వెబ్సైట్లు, ఆ పేపర్లు, ఆ టీవీ ఛానల్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారంటే ఆలోచించండి. రామ్ చరణ్ గారు ఏ రేంజ్లో ఆయన యాక్టింగ్ చేశారో, ఎంత గొప్పగా యాక్టింగ్ చేశారో ఇంకా అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో ఉంది. ఇంకా రామ్ చరణ్ గారికి నేషనల్ మీడియా సైతం అటు టైమ్స్ ఆఫ్ నౌ కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, అనేక పేజెస్, వెబ్సైట్లు అందరూ కూడా రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకి 4.5 రేటింగ్ ఇచ్చారంటే ఆలోచించండి. ఆఖరికి మన తెలుగులో గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్లు కూడా 4 రేటింగ్ ఇచ్చాయంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో చూడండి. పెద్ది సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం, చాలామంది చాలా రకాల రివ్యూలు ఇస్తున్నారు. కానీ రామ్ చరణ్ గారికి మాత్రం ఎవరు పేరు పెట్టలేకపోయారు. ఆయన యాక్టింగ్కి మాత్రం పేరు పెట్టలేరు అనేటువంటి దాంట్లో అయిపోయింది. చిన్న చిన్న నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి వచ్చినటువంటి ఆ సునామీలో కొట్టుకుపోయాయి అంతే. అలా తోసేసాడంతే రామ్ చరణ్ గారు. అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సు నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు ఆయన గురించి మాట్లాడటానికి అసలు మనం పేరు పెట్టడానికి కూడా ఎవరు సరిపోరు. అదే రీతిలో ఇప్పుడు తెలుగుకి సంబంధించినటువంటి కొంతమంది ఎప్పుడూ నెగిటివ్ రాసేటువంటి వ్యక్తులు కూడా ఈసారి కనుక రామ్ చరణ్ గారికి మనం నెగిటివ్ రాస్తే మనంత దరిద్రుడు ఎవరు ఉండటరా నాయన, మనంత పనికిమాలిన ఎదవలు ఎవరు ఉండర్రా నాయన అనుకునేటువంటి రీతిలో చాలామంది ఫీల్ అయ్యి నిజంగా లోపల ఏమనుకున్నా బయటికి మాత్రం ఈసారి మాత్రం చాలా గొప్పగా రివ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. లోపల మంట ఉన్నా సరే తప్పదు. ఈ సినిమాని కూడా మనం నెగిటివ్ చేయాలని చూస్తే చెప్పుతో కొట్టేస్తారు, జనాలు ఊరుకోరు అని అర్థమయ్యి నెగిటివ్ ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా పాజిటివ్ పర్ఫార్మెన్స్తో ఆయన తెచ్చుకున్నారని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు సినిమాని ముఖ్యంగా రామ్ చరణ్ గారు నడిపినటువంటి విధానం చూస్తే, ఆయన భుజస్కంధాల మీద వెళ్ళినటువంటి తీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ రేంజ్లో ఉంది. ఏదేమైనా కానీ పెద్ది సినిమాకి సంబంధించి నేషనల్ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆ రికార్డులు, ఆ రివ్యూస్, ఇంకొకటి అసలు నేషనల్ అవార్డు అనేది కూడా చిన్నదే, అంతకు మించి వచ్చేటువంటి అవకాశం ఉంది పర్ఫార్మెన్స్కి అని చాలామంది చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఆ రికార్డుల గురించి కూడా మనం సపరేట్గా వీడియో చేసుకుందాం. రివ్యూయర్స్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అని చెప్పాలి. కొంతమంది ఏడుస్తారులేండి, ఇంకా వాళ్ళకి అది ఎలా చేసినా సరే నచ్చదు. కొంతమంది ఎవడో ఎక్కడ ఉంటాడు. మొన్నప్పుడు ఎలక్షన్స్ గురించి కూడా ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీ వద్దని, నీకు ఏ రకంగా వేస్తారయ్యా, అసలు నువ్వేంటి, మోదీ గారిని ఎందుకు చూస్తారు అని మాట్లాడాడు. ఇలా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంక వేరేది ఏముండదు. వాడు ఎంతసేపు అది బతికంతే, ఇంకా వాడు బతికి మారదేక. కానీ సావనవాడిని ఇంకంతే. ఇంక వాళ్ళకి ఏం చేసినా సరే ఇంకా వాళ్ళ బ్రతుకులో, వాళ్ళ జీవితంలో మార్పు రాదు అని ఎందుకంటామంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వాడు ఫేస్ ఇలా పెట్టేసి ఒక్కసారన్నా నవ్వటం కూడా చూడాలి దరిద్రుడు. నేనైతే వేరే వాళ్ళకి సంబంధించి మాట్లాడడానికైతే మాత్రం వాడికి రాజకీయ సినిమాల రివ్యూలు చెప్పుకునేవాడు, సినిమాల రివ్యూలు చెప్పుకోక రాజకీయ గురించి వెళ్ళాడు. దూర తీరింది అప్పటికి ఆ టైంలో. మళ్ళీ ఆ తర్వాత క్షమాపణ చెప్పుకునే అంత పరిస్థితి వచ్చింది వాడికి. ఎందుకు అనవసరంగా డబ్బులు ఇస్తే తీసుకుని కూర్చోవాలి తప్ప, సైలెంట్గా ఉంటాను నేనేమి చేయనని చెప్పాలి తప్ప, ఇలాగ అనవసరంగా బయటకు వచ్చి మాట్లాడితే దోల తీరి ఇలాగ కూర్చోబెడతారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. రాబోయేటువంటి రికార్డులు, అవార్డులు, రివార్డులు ఇవన్నీ కూడా చూసి ఎవడైతే నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడో కింద పైన మూసుకుని వెళ్లాల్సినటువంటి టైము దగ్గరలోనే ఉంది. ఆ పర్ఫార్మెన్స్కి మీరు పేరు పెడితే మీ అంత చెత్త అదోలు ఇంకొకటి ఉండడు, గుర్తుపెట్టుకోండి.